దయచేయమని మీ కృప మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవలడికి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రేమతో మరి ఈ సభలో మొదటి దినాన్న వర్తమానం అందించవలసిందిగా మరి నన్ను కోరిన దైవ సేవకులు మరి పౌలనాన్న గారు వారి యొక్క కుటుంబాలకి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంతవరకు అధ్యక్షత వహించి మరి చక్కటి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్న ఆత్మీయ మరి అన్నగారు అలాగే ఆత్మీయ నాన్నగారు అందరూ కూడా అన్నీ మరి ఆయన సముఖంలో ఇలా మాట్లాడడం చాలా ధన్యకరంగా భావిస్తూ మరి తోటి దైవ సేవకులు వారందరూ పరిచయస్తులే వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవుని మాటలు కొద్ది మాటలుగా మనం ధ్యానం చేద్దాం, ఆలోచిద్దాం. మన ఊరు వాడే కదా, ఎక్కడ వాడే కదా, ఏముందాంలే అనే ఒక చులకన భావన కాకుండా ఇది దేవుని మాట, దేవుని వాక్కు. ఆ మాటకు మనం లోబడాలి. అది మాట్లాడినప్పుడు పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా ఆ మాటలో పవర్ఫుల్ ఉంది కనుక అది వరుడు శక్తివంతమైన వరుడు కనుక వాక్యము శక్తి కలిగినది కనుక ఆ శక్తిని మనం చూసేవారిగా మనం ఉందాం. దాన్ని ప్రజలు చేసేవారిని మరుగున చేద్దాం. కాబట్టి ఏ ఒక్కరూ కూడా అస్తమానం చూసేదే కదా, అస్తమానం వినేదే కదా అన్న ఒక చులకన భావంతో కాకుండా ఇది దేవుని సన్నిధి, దేవుని మాటలు అన్న వాక్య భావంతో మనం అందరూ శ్రద్ధగా విందాం. ప్రియులరా, ఈరోజు ఈ లోకానికి మనిషి వచ్చినది దేవుడు పంపితే ఈ లోకానికి వచ్చాము అన్న సంగతి మనం గ్రహించాలి. ముందు వచ్చిన మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఆలోచించాలి. ఎలా బ్రతికి మరణిస్తున్నాడో యోచించాలి. ఇలా ఇన్ని కోణాలు ఒక మనిషి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏమీ తెలియని వాడిగా వచ్చి ఏమీ తెలియని వాడిగా వెళ్ళిపోతున్న మనిషిని చూస్తూ ఉంటే ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకు అన్న ఆలోచన అప్పుడప్పుడు మనకు కలుగుతూ ఉంది. పిల్లరా, ఒక మనిషి ఎందుకు వస్తున్నాడో, ఎందుకు మరణిస్తున్నాడో, మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో దాని గురించి ఒక మనిషి ఆలోచించలేకపోతే మరి మనిషికి ఇప్పుడు ఆలోచిస్తాడో ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి ఈ సభలు, ఈ బోధలు, ఈ సేవకులు ఎందుకు అంటే ప్రతి మనిషిని ఎప్పటికప్పుడు పురికొల్పడం, దేవుని వైపుకు తిప్పడం వారు చేసే పని. ఒక మనిషి తన జీవితంలో ఏం కోల్పోతున్నాడో, ఒక మనిషి జీవితంలో ఏది సాధించాలో దానికి దూరంగా ఉంటూ, ఏది సాధించాలో దాన్ని సాధించకుండా, ఏది విడిచిపెట్టాలో దాన్ని హత్తుకునేవాడుగా ఈ లోకంలో మనం కనబడుతున్నాడు. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా, సాధించవలసిన దాన్ని సాధించకుండా, ఏదైతే విడిచిపెట్టాలో దాన్నే హత్తుకునేవాడుగా, ఏదైతే సాధించాలో దాన్ని విడిచిపెట్టేవాడుగా రివర్స్ మోడ్లో కనబడుతున్నవాడు ఈరోజు లోకంలో మనిషి. అలాంటి మనిషిని ప్రభువు చెంతకు నడిపి ఒక బాధ్యత దైవ సేవకుల మీద ఉంది కనుక ఇలాంటి సభలు పెట్టడం జరుగుతూ ఉన్నాయి. పిల్లరా, వచ్చిన మనము దేవుని వాక్యానికి విలువిస్తూ, వచ్చిన మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించేవారుగా మనం లేకపోతే మన బ్రతుకులు శూన్యం. కాబట్టి దేవుడు యోచిస్తున్నది ఏంది, దేవుడు ఆలోచిస్తున్నది ఏంది, మనం నడుస్తున్న మార్గం ఏందని మనం ఆలోచన చేస్తే దేవుడు పవిత్రంగా మీరు ఉండాలి అన్నాడు, పరిశుద్ధులుగా మీరు జీవించాలి అన్నాడు. మనిషి పాపపులో కొట్టుమిట్టులాడుతూ పాపపు లోకంలో జీవిస్తూ పాప నివాసిగా పాపము చేస్తూ పాపంలోనే బందీగా మారిపోతున్నవాడుగా కనబడుతున్నాడు. లేదా పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకుంటే, నువ్వు పరిశుద్ధులు అయితే మేము పాపాత్ములుగానే ఉంటాం, మేము పాపాత్ములుగానే జీవిస్తామని మనిషి పాపాన్ని వెతికేవాడుగానే కనపడుతున్నాడండి. అలాంటి వారందరికీ ఈ వాక్యాన్ని అందించి వారిలో ఉన్న పాపాన్ని పారద్రోలి ఇదిగో ప్రభువు చెంతకు నడిపించాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడం అసాధ్యం అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువు చెంతకు రావడం అసాధ్యం అంటున్నాడు. ఈ పరిశుద్ధత లేకుండా పరలోకం చేరడం అసాధ్యం అని చెప్తున్నాడు. అలాంటిది పరలోకం మనం వెళ్ళాలి అంటే మరి ఈ లోకంలోనేమో పాపంతో జీవిస్తున్నాం, ఈ లోకంలోనేమో పాపాన్ని పోగు చేసుకుంటున్నాం, అలానే పాపంలోనే చచ్చిపోతున్నాం. మరి ఇంకెప్పుడు మన పరిశుద్ధత వచ్చేది? అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
ఆ పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. ఎవరైతే క్రీస్తునందు నమ్మకం ఉంచి బాప్తీసం పొందుతారో, మారు మనసు పొందుతారో, పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది రక్షణలోనికి వస్తారో వారిలో పరిశుద్ధాత్మ అనే వరము వారికి వరంగా ఇవ్వబడుతుంది అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వరమును ఎవరైతే పొందుకుంటారో వారి పరలోకానికి అర్హత సాధించిన వారని చెబుతున్నాడు. వాక్యము పరిశుద్ధతను వెతుకుతుంది, వాక్యము పరిశుద్ధతను కోరుకుంటుంది, మనిషి ఏమో పాపాన్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధతకు దూరంగా ఉంటూ పాపానికి దగ్గరగా బ్రతుకుతూ ఉన్న ఈ మనిషిని మార్చేది దైవ సేవకుడే. దేవుని వాక్యే, దేవుని మాటే. ఆ మాటలు మనం వినగలిగి మన హృదయాన్ని ఆ మాటలు అప్పగించగలిగితే మన బ్రతుకులు బాగుపడతాయి. ఏదో వస్తున్నాం కదా, వెళ్తున్నాం కదా, ఏదో ఇచ్చి బుక్ ఇచ్చారు కదా, ఆ బుక్ తెచ్చుకుంటున్నాం కదా, ఇలా వచ్చి ఇలా వెళ్ళడం, ఇలా రావడం, ఇలా వెళ్ళడం, ఇలా రావడం, ఇలా విని వెళ్ళిపోవడం, దానివల్ల మనిషికి వచ్చే యూజ్ ఏమీ లేదు. పిల్లలు ఎందుకు వస్తున్నామో కారణం ఉండాలి, వచ్చి వెళ్ళిన తర్వాత ఒక కారణం ఉండాలి, నేను ఏం విన్నానో ఒక కారణం ఉండాలి. ప్రతి దాన్ని మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మాట మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము అనే సంగతి మనకు అర్థమైనప్పుడు మరి ఆ పరిశుద్ధత మనకు ఎక్కడ దొరుకుతుంది అన్న ఆలోచన కూడా మనకు రావాలి కదా. ఆ పరిశుద్ధత మనకు దొరికేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు, కానీ దేవుళ్ళలో మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఆలోచించేద్దాం, దేవుని దగ్గరికి రావడానికి గల ప్రాముఖ్యం ఏంది, దేవుని దగ్గర రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత కొరకు మనం ప్రభువు దగ్గరికి రావాలి. అందుకే ప్రభు మాట్లాడుతూ రోగులకి వైద్యుడు కానీ నీతిమంతులకు వైద్యుడు అక్కర్లేదని. రోగులకే వైద్యుడు, రోగులకి ఎందుకు? కొలకి లోకమంతా రోగంతో నిండిపోయింది, ఈ మనిషి అంతా పాపంతో నిండిపోయి ఉన్నాడు, వాడికి వైద్యుడు కావాలి కదా, ఆ వైద్యుడు నేనే అంటున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తే హెబ్రీలతో మాట్లాడుతూ 2:3 ఒక చక్కని మాట మనకు పరిచయం చేస్తున్నాడు. చూడండి, ఆ వైద్యుడి గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకుని మనం ముందుకు కొనసాగుతాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము అంటున్నాడు. చాలండి, హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రిక రాస్తూ ఆ సంఘంతో మాట్లాడుతున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా అంటున్నాడు. అంటే రక్షణ అనే మాట మనం తగలగానే దాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా కనబడుతున్నారు అక్కడ. రక్షణ అనే పదం మనకు పరిచయం అవగానే దాన్ని పక్కన పెట్టేవారుగా కనబడుతున్నారా అక్కడ? అవును, నిర్లక్ష్య స్వభావంతో ఉండిపోయి ఉన్నారు. ఈరోజు సంఘంలో చూడండి, చాలా మంది 100 కొలది వెళ్తూ ఉంటారు సంఘాలకు. అందరూ మాటలు చెవులు పెట్టుకుంటారా? వినేవారు కొందరు, నవ్వేవారు కొందరు, పడుకునేవారు కొందరు, కుళ్ళిపోట్లాడుతూ తోతాపాలతో వినేవారు కొందరు, ఎవరి పనులు వాళ్ళు ఉంటూ ఉంటారండి. అందుకే భక్తుడు కూడా రాస్తూ ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము అంటున్నాడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది మన జీవితాల్లో లేకపోతే అది పెను ప్రమాదంలోకి దారితీసే పరిస్థితి ఉంది. రక్షణను చేపట్టి నేను రక్షణను తీసుకుని వచ్చాను, రండి నా దగ్గరికి అని ప్రభువు పిలుస్తున్నప్పుడు ఆ ప్రభువు పిలుపును పక్కన పెట్టి ఇదిగో మనం నిర్లక్ష్యం చేసిన జీవితంలో ఎన్నో జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్షణ మాటలను, ఆ రక్షణ వర్తమానము, ఆ రక్షణ సువార్తను మన పక్కన పెట్టేసి మన పనుల్లో బిజీగా గడుపుతున్న జీవితాలు ఎన్ని లేవండి ఈరోజు. వారు ఏదో పనిలో చెప్పుకుంటారులే అనేవారు కొందరు, వారు డబ్బు ఎక్కువ పెట్టుకుంటారులే అని మరి కొందరు. ఇలా ఒక నిర్లక్ష్య స్వభావం మనిషిని అలుముకుని వాటి పాపంలోనే తీసుకుని పోతుందండి. ప్రభు జీవితం మాట అది రక్షణ భాగ్యము, అది చాలా ఉన్నతమైనది, అది చాలా విలువైనది. అది తప్పిపోతే, దానికి దూరమైతే అసాధ్యము మనం బ్రతకడం అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుందాము. ఎక్కడి నుంచి? దాన్ని పట్టుకుంటారు మనల్ని. ప్రార్థనలు వారు వెళ్తూనే ఉంటారు, లోపల తిరుగుతున్న వారు తిరుగుతూనే ఉంటారు. మరి ఎవరో ఏం పట్టుకున్నట్టు ఏం కనపడతలేదు మనకు. ఎవరు ఏదో వాళ్ళని బంధించినట్టుగా
నువ్వు ప్రార్థనకు వెళ్ళడం లేదు, నువ్వు చర్చికి వెళ్ళడం లేదు, నువ్వు రోడ్లను తిరుగుతున్నాను, నీ బండిని పట్టుకుంటానని ఎవరో పట్టుకున్నట్టుగా ఏం కనిపించట్లేదు. మరి ఎలాగో తప్పించుకోదమంటారేంటి? ఆ పదం వెనకాల పరమార్థం ఏంటో ఒక్కసారి రాత్రి మనం గమనించాలి పిల్లగా. ఆ పదం వెనకాల ఉన్న పరమార్థం ఏంటో మనకు అర్థమైతే ఇలా ఖాళీగా తిరగం, ఇలాగ అవమానించం, ఇలాగ దూషించం. క్రీస్తు అనే పదం మన చెవిని పడగానే హక్కున చేర్చుకునేవారిగా మారిపోతాం పిల్లరా. అంత గొప్పది ఆ పదం. ఎందుకు తెలుసా? ఆ పదంలో ఆయనలో ఉన్న ఔన్నత్యం అంత గొప్పది. మన మధ్య చూడండి, కరోనా మందు ఏదో చిన్నగా కనిపెట్టాడు అంటే, ఇగో అమెరికాలో కనిపెట్టారు అంటే అమెరికా వైపు చూసినాయి ఎన్ని పనులు. జపాన్లో కనిపెట్టాడంటే జపాన్ వైపు చూసినాయి. ఇండియా వాడు కనిపెట్టారంటే ఇండియా వైపు చూసినాయి. రష్యా వాడు కనిపెట్టారంటే రష్యా వైపు చూసినాయి. కారణం ఏంటంటే ఆ ఔషధం అంత విలువైనది. ఈ ప్రపంచం దేనికోసమైతే వెతుకుతూ ఉందో, ఈ ప్రపంచం దేనికోసమైతే భయపడిపోతుందో దాన్ని తగ్గించి మందు పలానా వాడు పలానా దేశంలో ఉంది అని అనగానే ప్రపంచ కొల్లన్నీ కూడా దేశం మీదకి వెళ్ళిపోయాయండి. ఈరోజు పాపము అనే మందు, పాపము అనే దానికి విరుగుడు మందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మన కళ్ళు అవుతున్నాయి ఆయన మీదకు, ఈరోజు మన మనసు అవుతుందా ఆయన మీదకు. అదే చెప్తున్నాడు పౌలుకి అర్థమైంది కనుక అది ఎంత ప్రమాదమో, ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత పెను ప్రమాదంలోకి వెళ్ళిపోతామో, ఆరని అగ్నికి మీ ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. అక్కడ యుగ యుగాలు అగ్ని గంధకాలతో కాలడమే, యుగ యుగాలు అగ్ని గంధకాల్లో ఆహుతి అయిపోవడమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరక పురుగు చావక అది కాలుతూ ఇది అంటిస్తూ ఇది మలబల మాడుతూ ఉంటే ఆ బాధ వర్ణాతీతం పిల్లరా. ఆ బాధను తెలుసుకున్నవారుగా, ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ ఏంటో తెలుసుకున్నవాడుగా చెబుతున్నాడు, రాస్తున్నాడు. రే మీ మధ్యకు వచ్చిన వాక్యం ఏమంటుందో తెలుసా? అది చాలా గొప్పది అంటున్నాడు. దాన్ని నిర్లక్ష్య వైఖరితో మీరు చూడొద్దు, అది నిర్లక్ష్యంగా మీరు వినొద్దు. చాలా పవిత్రమైన చూడండి. ఈ ఒక్క ఇంజక్షన్ మాత్రమే ఉంది. ఏంటి ఇంజక్షన్ తప్పితే మరో ఇంజక్షన్ లేదు అనగానే దాన్ని ఎంత తరబత్తరంగా చూస్తాం చూడండి. ఆ కరోనా టైంలో ఎంత డబ్బైనా పర్వాలేదండి, ఒక్క ఇంజక్షన్ మాకు ఇవ్వండి, ఒక్క ఇంజక్షన్ మాకు ఇవ్వండి బతిలో ఉన్న సందర్భం మనం చూసాం వార్తల్లో. మన ఊళ్ళో ఎవరో కొనుక్కోపోవచ్చు, మన బంధువులు ఎవరో కొనలేకపోవచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరూ కూడా ఎంత ధనమైన పెట్టి కొనడానికి సిద్ధపడ్డారు. ఒక ఇంజక్షన్ దొరికితే చాలు మాకని. అలాంటి పరిస్థితి, దాని విలువ తెలుసుకున్నవారు దానికోసం ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఈరోజు ఈ పాపము అనే మాయలో నుంచి, ఈ పాపము అనే బంధకములో నుంచి మనిషి బయటపడాలి అనే దాని మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం రక్షకుడిగా అంగీకరించాం. ఆ రక్షకుడిగా ఆయనలో మనం ఎదుగుతూ ఉండాలి. మన ఆలోచన సరళి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. నిర్లక్ష్య స్వభావంతో కనుక మనం ఉంటే ఎలాగూ తప్పించుకుంటామంటున్నాడు. నిర్లక్ష్య వైఖరి కలిగి జీవిస్తున్నామా? ఎక్కడో వారంకి మూల పెట్టేస్తాం బైబిల్ గ్రంథాన్ని, మరలా ఆదివారం రాగానే మరలా ఒకటి తీసుకుంటాం. ఆదివారం అంటే ఎలా ఫ్యాషన్ అయిపోయింది తెలుసా? ఒక చికెన్ గుర్తుకొచ్చేదిగా కనబడుతుంది. ఆదివారం రాగానే చికెన్ సెంటర్ గుర్తుకొచ్చేవారు కనబడుతున్నాయి, మటన్ షాపులు గుర్తుకొచ్చే కనబడుతున్నాయి, మాంసంలో దుకాణాల వైపు చూసేవారుగా కనబడుతున్నారు చాలా మంది. అలాగే ఈ లోకంలో ఉన్నవారు కూడా, ఇక దేవుని నమ్ముకున్నవారు అని చెప్పుకుంటూ ఉన్నవారు కూడా ఆదివారం రాగానే ఎక్కడో మోగం పడేసిన బైబిల్ గ్రంథం అటొకటి ఇటొకటి తెలిసి ఒకటిని ఏ 10ంటికో 11ంటికో 12ంటికో వాళ్ళ ఇష్టం. ఎలా వెళ్తున్నారండి సంఘాలకి? లోకస్తులు చూడండి, ఎప్పుడైనా ఈ రోజు మీ కూరంటే నేను అడిగితే ఈరోజు పప్పు ఉప్పు అంటారు. మరి ఏం విషయం వండుకోరంటే ఆదివారం అంటారు. మనందరికీ తెలిసి కొత్త మాటలేం కాదు ఇవి. అంటే లోకం అంతా దాని ఆశలు ఎలా ఉన్నాయంటే, ఒక ఆదివారం రాగానే చికెన్ సెంటర్ వైపు, మటన్ సెంటర్ వైపు, దుకాణాల వైపు చూసేవాడుగా కనబడుతున్నాడు. మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక ఏ కిటికీలో పెట్టిన బైబిల్ కోసం చూస్తున్నాడు, ఎక్కడ పెట్టాడా అని. మరి అది నిర్లక్ష్యం కాదంటారా? అలా మన జీవితంలో ఉంటే ప్రమాదం, అలా మనం తయారైతే ప్రమాదం అన్నట్టు లెక్క. ఒకటిన బైబిల్ చేత పట్టుకుంటాం, వెళ్ళిపోతాం. అంతేకాని అందులో ఏమున్నాయో, ఆ మాటలు ఏంటో, ఆ గొడవ ఏంటో మనకి ఏమి అర్థం కాదు. కూర్చుంటాం, ఆయన ఏదో చెప్పుకుంటాడు, గంటలు చెప్పుకుంటుంటాం. ఆయన మనం ఏదో ఉన్నామో లేదా, ఇల్లు వచ్చామో లేదా, ఇదే సరిపోతుంది. ఇలా వెళితే మనం పరిశుద్ధులు కావు, ఇలా ఉంటే మన రక్షణలో లేనట్టే.
అది పేరుకి క్రైస్తవులుగా కనబడుతున్నాము, పేరుకి ప్రార్థనకు వెళ్తున్న వారిగా కనబడుతున్నాము, పేరుకి దేవుని పిల్లలను అనిపించుకుంటున్నాం అంతే. పేరు కొరకైతే ఆయన బ్రతుకుతున్నాడు. మన యొక్క జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించేయండి. ఎలాగో తప్పించుకుంటాం అంటే ఏదో పెద్ద ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలి మనం. ఏదో పెద్ద ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని మనం తప్పించుకోలేకపోతే చాలా ప్రమాదం, చాలా లాస్ అయిపోయే పరిస్థితి ఉంది పిల్లరా. భక్తుడు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భక్తుడు రాస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. చాలామంది ధీమాగా ఉంటారండి, కన్ను మూసాము అంటే నేను పరలోకం వెళ్ళిపోతాను అంతే. ఎంత ధీమాగా చూస్తున్నాడు అండి ఈరోజు. ప్రార్థన మాకు అవసరం లేదు అనుకుంటాడు, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎవడ పాపం చేసాడండి. అప్పుడప్పుడు బయట చాలా మాటలు పడుతూ ఉంటాయి. అది వాళ్ళకే, అది ఆడవాళ్ళకే, మగవాళ్ళ సంబంధం లేదు. అందుకే చర్చిలో ఆడలు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారు. మాకు అవసరం లేదు, హ్యాపీగా దర్జాగా నా ప్రాణ తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ ద లైఫ్. ఇలా మారిపోయిన జీవితాలు అండి. మీకు ఏం రక్షణ అవసరం లేదా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉన్నప్పుడు. మీకు ఏమన్నా రక్షణ అవసరం లేదా? మీరు రక్షణలోనే ఉన్నారా? ఆల్రెడీ రక్షణలో ఉన్నారా? దేవుడు మీకు అవసరం లేదా? ఆ ఇంట్లో ఆడవాళ్ళకైనా దేవుడు, మగవాళ్ళకి దేవుడు అవసరం లేదా? కన్ను మూసాము అంటే దానికి సమాధానం అప్పుడు దొరుకుతుంది పిల్లరా. కన్ను మూత పడే లోపు, కన్ను మూయగాని మన పరిస్థితి ఏమవుతుందో అంతా గందరగోళం. ఊపిరినంత వరకు మాత్రం బాగానే జీవించేస్తాం. ఈరోజు ఏం తెచ్చుకుందాం, రేపు ఏం తెచ్చుకుందాం. ఒక గొడవడు అనుకున్నాడు, తెల్లారితే మాంసం తెచ్చుకుందాం కదా అనుకున్నాడు అంతే. ఈ రాత్రి కిడ్నీలో రాళ్ళు మొదలుని దూరాడేస్తున్నాడు. వాడు దగ్గరికి వచ్చి, మరి ఎలా రేపు పొద్దున మాంసం వెళ్దాను కదా, రేపు బయలుదేరి అంటే ఏం అవసరం బాబు, నొప్పి వచ్చేస్తుంది, మనం దగ్గరికి ఫోన్ పెట్టాడు. అంటే నొప్పి రాగానే ఇక దేని మీద ఆశ లేదు, ఒట్టాహోటి పరిగెడదాం అనుకున్నాడు అంతే. అలాగే అక్కడ నొప్పి తెలిస్తేనే తప్ప ఏమీ అర్థం కాదు. అందరూ దర్జాగా తిరుగుతున్నారు చూడండి. ఆ చింతలా గమగుడి వైపుకి వెళ్తుంటే ఉన్నారండి యూత్, ఎంత దర్జాగా. ఏంటి ఏమైపోతుంది ఇది? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ప్రభు ఏమో రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, రండి రండి అని ప్రభు పిలుస్తుంటే ఆ ప్రభు మాటను పక్కన పెట్టేసి వారికి కనపడుతున్నారండి ఈరోజు. ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో, ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? మనం ఆలోచించేయండి పిల్లలు. దేవుని మాట చాలా ఉన్నతమైనది, దేవుని మాట చాలా గొప్పది అండి. అడవులు తిరుగుతున్న ఒక ముసలి మనకు తెలుసు, దాని పేరు మనం వినే ఉంటాం. అప్పుడు టీవీలో ఉన్నవారు ఆ నేషనల్ జియోగ్రఫీ కానీ ఆ యానిమల్ ప్లాంట్స్ కానీ ఛానల్ పెట్టుకుంటే ఆ వాటిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పులులు వేటాడడం, ఈ ముసళ్ళు వేటాడడం, ఏనుగులు, కోతులు, నక్కలు, పిల్లులు, ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటాడండి. అలాగా ఆ ముసలి వేటాడి 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 తన పళ్ళ మధ్య ఉన్న ఆ మాంసపు ముక్కలను తీసుకోలేక ఒడ్డుకొచ్చి, ఉదయాన్నే ఒడ్డుకొచ్చి ఆ సూర్యరశ్మికి అలా నోరు తెరిచిపెట్టుకుంటుందండి. అలాగా ఎవరైనా టీవీలో చూసిన అనుభవం ఉంటే మీకు అర్థమవుతుంది. అలాగూ ఆ ముసలి ఒడ్డుకొచ్చి ఆ ఉదయాన్నే ఆ వేడికి, ఆ ఎండకి అలా నోరు తెరిచి అలా పెట్టుకుంటుంది. ఈ లోపు చిన్న చిన్న పక్షులు వచ్చి ఏం చేస్తాయంటే ఆ పైనుంచి ఆ పళ్ళలో ఉన్న మధ్య మాంసపు ముక్కలను పొడుచుకుని తింటూ ఉంటాయి. తెలివైన పక్షి ఏం చేస్తుంది తెలుసా? దాని పైనే వాళ్ళు పొడుచుకుని తింటూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? తెలివి తక్కువ పక్షులు ఏం చేస్తాయంటే నోట్లోకి వెళ్ళిపోయి మరలా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. నోట్లోకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేసి పొడుచుకుంటూ తింటూ ఉంటాయి వారంతా. తెలివైన పక్షి మాత్రం పైనే ఉంటుంది, పైన పొడుచుకుని తింటూ ఉంటుంది. నోటిలోనికి వెళ్ళేదానికంటే దాన్ని పై దవడ పైన పొడుచుకుని తినే పక్షి చాలా తెలివైందండి. గుప్పుడుతో పట్టుకుంటే మన గుప్పుడుకు రాదు ఆ పక్షి. అదే అంత తెలివిగా వ్యవహారం చేస్తూ ఉంటే ఎన్నాటిలో వేటాడింది ఆ మొసలను చూసి అంటే అన్ని హడలెత్తిపోతాయి. కానీ పక్షి హడలెత్తుందా? పక్షి పారిపోతుందా? పారిపోతాం. కారణం తెలుసా? దాని పైన ఉన్నాను నేను, నాకు ఏ ప్రమాదం లేదు. అది అలా టక్కన నేను పైన ఉంటాను, దాని లోపల దానికి ప్రమాదం తప్ప నాకు ప్రమాదం ఏమీ లేదు.
ఆ పైనే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అలాగ పై తిరుగుతూ ఉంటుంది, పొడుచుకుని తింటూ ఉంటుంది, తన ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది, పైన ఉంటుంది, సురక్షితమైన ప్రాంతంలో ఉంది, తన కడుపు నింపుకుంటుంది. ఎంత జ్ఞానంగా ఆ పక్షి ఆలోచన చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ మన పుట్లో ఉండే చిన్న పక్షి అంత జ్ఞానంగా మిసులుకుంటుంది అంటే 6 అడుగుల మనిషి, ఈ 3 అడుగుల వెడల్పు 6 అడుగులు ఉన్న ఈ మనిషి జ్ఞానం ఏమైపోయింది? పాపపు నోటిలోనికి వెళ్ళిపోలేదా మనం? ఈ మనిషి జీవితం అంతా పాపపు కోరలో లేదా? ఈ మనిషి జీవితం అంతా పాపపు నోటిలో లేదా? ఆ నోటిలో ఉండి డ్యాన్స్ వేయడం లేదా? బయటకు వద్దామంటే నోరు నొక్కేస్తుంది ఏమో అన్న భయం. చూడండి, చాలా మంది జీవితాలు బయటకు వచ్చామా అలరా చేసేస్తారేమో. చాలా మంది పరిచయిస్తానండి, నేను పాపాన్ని మానలేకపోతున్నాను బ్రదర్, రావాలని చాలా ఓపుకుంది నాకు. దేవుని మాట్లాడుతుంటే గుండె పిండి పడిపోతుంది, దేవుని మాటలు వింటుంటే భయం వేస్తుంది, దేవుని మాటలు వింటుంటే ఏదో తెలియని నాలో అలజడి ప్రారంభం అవుతుంది. ఏం చేయమంటావు? ఏదో ఒక్కసారి కాలేజ్ జరిగిపోయాను, ఒక్కసారి బయటకు వచ్చానంటే మా ఇంటి ముందుకు వచ్చే నుంచి చూస్తానంటుంది, ఒక్కసారి వదిలించు బయటకు వద్దామంటే అల్లరి చేస్తానంటుంది, పోలీస్ కేసు పెడతానంటుంది. వచ్చి అల్లరపోలయ్యాను అని అంటే సమాజం దృష్టిలో నెరగడగానే మిగిలిపోతాను. రాలేక అటు బయటికి రాలేక ఇటు లోపల ఉండలేక ఈ దినము కుమిలిపోతూ క్షీణించిపోతున్నా నా జీవితం అని ఒక సహోదరుడి జీవితం ఉంటే కళ్ళంట నీళ్ళు వచ్చాయి నాకు. పాపము ఎంత బలమైనదో దాన్ని అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది పిల్లరా. ఆకలి ఎంత గొప్పదో దాని గురించి తెలుసుకున్న వాడికే తెలుస్తుంది. ఈరోజు రుచి చూడకుండా మనం ఏమీ చేయలేం పిల్లరా, దాన్ని అనుభవించాలి మనం. రక్షణ ఎంత గొప్పదో అది కావలసిన వాడికి తెలుస్తుంది. ఈరోజు నిరాదరగా తిరుగుతూ ఉన్నారు చాలామంది, విడిచిపెట్టేశారు. దేవుడు అంటే లెక్క లేదు. ఈ భూమి మీదకు మనం అనుకుంటే వచ్చామా? మనం అనుకుంటే చనిపోతున్నామా? ఏది మన చేతుల్లో లేదే, ఏది మన ఉద్దేశాల్లో రాదే. వచ్చాము, తిరుగుతున్నాము, చనిపోతున్నాం. వచ్చిన వారు ఎక్కడి నుండి వచ్చారు, చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ప్రశ్నార్థకమైనప్పుడు మన జీవితం ఎటు? ఆఫ్టర్ ఆల్ ఎండిపోయిన పుల్లకైన విలువ ఉందేమో కానీ చచ్చిన మనిషికి ఏమన్నా? ఎండిన పొలం వెతుక్కునే వారికి కనపడుతుంటారు చూడండి. అప్పుడప్పుడు మనం కూడా అందరం విలువమే. ఈ గ్యాసులు లేకముందు, గ్యాస్ వచ్చిన తర్వాత అందరూ పొలం విడిచిపెట్టేసారు తప్ప, లేదా అందరు మధ్యాహ్నం మాటలు కట్లుచ్చుకుని వెళ్ళినవారే. ఎటు కోసం అంటే ఎండి పొలాల కోసం. అది బ్రతుకున్నప్పుడు ఫలాన్ని ఇచ్చింది, ఎండిపోయి కూడా పని చేస్తుంది మనిషికి. కానీ మనిషి బ్రతుకున్నప్పుడు ఫలం లేదు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగం లేదు. ఎండిన పుల్లకు ఉన్న విలువ చచ్చిన మనిషికి కూడా లేదండి. అది మన బ్రతుకు. ఏం సాధించడం కొరకు దేవునికి దూరంగా ఉంటున్నాం, ఏం సాధించామని దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. అందుకు చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి లాగు తప్పించుకుంటాం. అక్కడేమో పొంచి ఉంది ప్రమాదం, దగ్గరికి అయిపోతుంది. దినదినము రోజు దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. ఈ అంచె కాలంలో బ్రతుకుతున్నాం మనం. ప్రభు మాటలు గుర్తుపట్టకపోతే, ప్రభువుకు మన జీవితాలు అప్పగించలేకపోతే మన జీవితాలు కూర్చొని పిల్లరా. అందుకే చెప్తున్నాడు, ఆ ముసలి తన పళ్ళ మధ్యది తీసుకోవడానికి కూడా ఇష్టపడుతుంది తప్ప ఇది మనిషి తనలో ఉన్న పాపాన్ని తీసుకోవడానికి మాత్రం ఆలోచన చేయలేకపోతున్నాడు. ఒక జంతువుకి మనిషికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్షికి మనిషికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయండి. ఒరే, మీరు వీటన్నిటికంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. ఈ సృష్టిలో ప్రథమ ఫలముగా నిన్నే చేసుకున్నాను అన్నాడు దేవుడు. కానీ మనకంటే గొప్పగా జీవిస్తున్నాయండి అవి. మీకు ఏ హాని తలపెట్టనని అలాగే నోరు తెరిచి కూర్చుంటుందండి అది. ఆ 10 నిమిషాలు వాటి ఇష్టం అనమాట, చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? బాధ తనదే. ఏదైనా సడీ చెప్పులు లేకుండా అలాగందా తన పళ్ళ మధ్య బాధతో అది జీవించాలంతే. అందుకనే ఇంకా అది మెదలదో కదలదో, ఒక రాయిలో అలా ఉండిపోద్ది అంతే. అసలు మూమెంట్ కూడా కదా, ఇంకా చిన్నపాటి పిన్ డ్రాప్ సైలెంట్ అంతే. ఇంకా పిండి పడుతున్నప్పుడు శబ్దం వస్తుందంటే రాదు. ఆ శబ్దం కూడా ఎందుకు తెలుసా? పక్షి చాలా తెలివి వెళ్తారు దగ్గరికి, చిన్నపాటి శబ్దం ఎదురైనా తురుము బారిపోతుంది అన్నమాట. అంటే అది ఎంత జ్ఞానంగా పక్షుల దగ్గరికి రాబట్టుకుంటుందో ఒకసారి ఆలోచించేయండి. తనలో ఉన్న బలహీనత, ఆ పళ్ళ మధ్యన మాంసపు ముక్క, అది తీసివేస్తేనే తప్ప నాకున్న ఇబ్బంది
అని అనుకున్నప్పుడు అది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది కదా. ఈరోజు మనిషి జీవితంలో పాపము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు మనిషి జీవితంలో పాపం అనేది పెను ప్రమాదంగా తయారైంది. అది తీసుకోవడానికి ఎందుకంటే దేవుని దగ్గర రాలేకపోతున్నాడు? ఏమైనా జ్ఞానం ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఒక క్రూర జంతువే చాలా తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు అన్నిటికంటే శ్రేష్ఠుడవు భాష ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, మంచి ఉంది, మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి కదా మనిషికి. ఎందుకు రాలేకపోతున్నాడు దేవుని దగ్గరికి? ఆలోచించండి పిల్లరా. మనిషిని ఆవరించింది పాపం. ఈ పాపం నుంచి బయటకు వద్దాము అంటే ఏదో సమస్య, అలానే అందులో ఉండిపోదామంటే మరొక సమస్య. ఈ సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుందండి మానవ జీవితం. అందుకే వచ్చేయనడంతే. అలా వెళ్తున్నాడు పేతురు రా అన్నాడంతే. అలా వెళ్తున్నాడు లేవి రా అన్నాడంతే. అలా వెళ్ళాడు సీమను రా అన్నాడంతే. అలా వెళ్ళాడు యోహాను రా అన్నాడంతే. నేను వస్తానంటే వద్దు విడిచిపెట్టి వచ్చానంటే ఇది ఎమర్జెన్సీ. యోహాను వచ్చి అంటాడు, నా తండ్రి చనిపోయాడు. నువ్వు వచ్చి ముందు నన్ను వెంబడించాడంతే. అయ్యా నా తండ్రి వద్దు నువ్వు రా ముందన్నాడంతే. ఎమర్జెన్సీ ఇది. ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యరకం అలాంటిది, ప్రభు బోధ అలాంటిది, ప్రభు మాట అంత అలాంటిది, అత్యవసరం. ఆలోచించేయండి. ఎలాంటి జీవితం వైపు మనం అడుగులు వేస్తున్నాం, ఎలాంటి వారిగా మనం జీవిస్తున్నాం. పాపాన్ని తీసుకునే వారిగా కనబడుతున్నామా? ఎక్కడో ఉంటే ఊరిలో వేల మంది జీవిస్తుంటే అక్కడక్కడక్కడ వందల మంది కనబడుతున్నారండి ఈ పాపాన్ని తీసుకుని రక్షణలో కూర్చున్న వారు. మరి మిగిలిన వారి పరిస్థితి, మిగిలిన వారి ఆలోచన, మిగిలిన వారి గురించి మనం ఏం చేస్తున్నాం? బాధపడుతుందా? మనం ఏం చేయలేకపోతున్నాం. ప్రభు మాట్లాడుతున్న మాట ఇది చాలా గొప్పది. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నామని చెబుతున్నాడు. పిల్లరా, శ్రేష్ఠుడిగా నిన్ను పెట్టినప్పుడు, శ్రేష్ఠురాలుగా నిన్ను ఉంచినప్పుడు ఆ శ్రేష్ఠత్వం ఏమైపోయింది? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడండి దేవుడు. ఒకడు యాకోబు, మరొకడు ఏసావు. ఏసావు తన పని మీద వెళ్ళిపోయాడు. నాన్న ఈరోజు నేను దీవిస్తాను, సమృద్ధిగా నాకు ఒక వేటను తెచ్చిపెట్టు, వండిపెట్టు, నీ చేతుల్లో నేను తిని నేను తృప్తుడనై నేను దీవిస్తాను నాన్న వెళ్ళు అన్నాడు పెద్ద కుమారుడితో. దేవుని చిత్తం. ఆ దేవుళ్ళు ఎవరికి రావాలో దేవుడు ఆజ్ఞాపిస్తే వస్తాయి. మనిషి అనుకుంటే వచ్చేస్తాయా? రావు. ఏసావు ఏమో పెద్ద కుమారుడికి, ఇస్సాకేమో పెద్ద కుమారుడికి ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ దేవునికి హక్కుదారుడు ఏసావు కాదు, యాకోబు. అది దేవుని చిత్తం. కాబట్టి వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు, వేటాడాడు, తెచ్చాడు. ఈలోపు యాకోబు దేవుళ్ళన్నీ పొందుకున్నాడు. శుభ్రంగా తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత వంట చేశాడు, సిద్ధపడుతున్నాడు. సిద్ధపడిన తర్వాత మాట్లాడుతున్నాడు. నాన్న వంట సిద్ధమైపోయింది, లేదు చేతులు కొడుకు తిందిగా అన్నాడు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఎవరు? ఇస్సాకు. అదేంటి ఇందాక వచ్చావు కదా నువ్వు కాదా అన్నాడు. నేను కాదు, నేను ఎప్పుడూ వచ్చాను అన్నాడు. మరి ఇందాక వచ్చింది ఎవరు అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు. ఒక పక్క ఏసావులో ఆందోళన, ఒక పక్క ఇస్సాకులో ఆందోళన. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సన్నివేశం చూస్తే ఈరోజు మానవ బ్రతికిలా ఉండదండి. 27 అధ్యాయం, ఆదికాండం 27 అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 27 అధ్యాయం 38వ వచనం. ఏసావు మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఏసావు మాట్లాడుతున్నాడు. నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయ్యే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా. చూడండి, ఏసావు జీవితంలో ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? దీవెనలన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఏడు తెలుసా? శాపాలు మాత్రమే. దీవెనలన్నీ అయిపోయి మిగిలినవన్నీ శాపాలే ఉన్నాయి. శాపాలను నీకు ఇవ్వనా? కన్న కొడుకుకి శాపాలు ఇస్తే అతను తండ్రి అవుతాడా? కాదు. దీవెనలన్నీ ఇచ్చేశాడు యాకోబుకి. వచ్చి దీవెనలు అడుగుతున్నాడు. నేను దీవిస్తాను, తెచ్చి నా కొరకు వంట చేయి అన్నాడు ఇస్సాకు. వంట చేశాడు. వంట చేసి తెచ్చి దగ్గర పెడుతున్నాడు. నన్ను దీవించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్న వాడికి ఏమి ఇవ్వాలి?
మాట ఇచ్చాడు, ఆ మాట ఇచ్చింది నెరవేర్చాలి. ఇస్సాకు కష్టపడి తెచ్చాడు కదండి. అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఇచ్చేసాను, దీవెలన్నీ ఇచ్చేసాను, ఇక నా దగ్గర ఏమీ లేవు. రెండు, ఒకటి దీవెన, మరొకటి శాపం. రెండు, ఒకటి పరలోకం, 2 పాతాళం. పట్టుకుని పోతున్నాడు ఎవరు? యాకోబు దీవెనలన్నీ పట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఇక ఏసావు వచ్చాడు. ఏసావు వచ్చి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని రోధిస్తున్నప్పుడు, ఏమి నా కుమారుడా అని ఇస్సాకు అడుగుతున్నప్పుడు, ఇదిగో నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా, ఇంకోటి లేదా అన్నప్పుడు, లేదు, దీవెన ఒకటే, మరొకటి ఉన్నది ఏంటో తెలుసా? శాపం. ఏం చెయ్యాలి? చెప్పకనే చెబుతున్నాడు, శాపమే నీ దీవెనని చెప్పకనే చెబుతున్నాడు, ఇవ్వననే ఇస్తున్నాడు. ఏంటో తెలుసది? శాపం. నా చూడు మాట్లాడుతున్న మాట. ఏసావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా, తండ్రి అని ఇస్సాకు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఏమని దీవిస్తాడు చెప్పండి ఆ కుమారుడిని? దేవుని లేవు అన్న సంగతి ఇస్సాకు తెలుసు. ఒకటైనా ఉంటే చాలు అన్న కోరికలో ఏసావు చూస్తున్నాడు. ఆ ఒక్కటి కూడా లేదు అన్న సత్యం ఇస్సాకు తెలుసు. ఆ తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణలో ఆ కొడుకు పాత్ర ఎలా ఉందో, ఆ తండ్రి పాత్ర ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఏసావుకి? ఏసావు ఇస్సాకు కన్నా కుమారుడు కాదా? ఏసావు దేవుని దగ్గర వచ్చినవాడు కాదా? వచ్చినవాడే, కానీ త్రోలనాడాడు. దాని సమాచారం ఎక్కడ దొరుకుతుంది? దానికి సంబంధించిన మేడం మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అపోస్తలుడైన పౌలు గారి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ 12 అధ్యాయము హెబ్రీ పత్రిక 2 అధ్యాయము 15 వచనంలో మనకు కనబడుతున్న మాటలు ఒకసారి చూద్దాం. ఎందుకు అలా రోధిస్తున్నా, అలా ఏడుస్తున్నా, అలా వెతుకుతున్నా, ఎందుకు దొరకలేదు ఒకసారి చెబుతున్నాడు చూడండి. అక్కడ ఇచ్చిన సమయం అంతా పోగొట్టుకున్నాడు, ఇచ్చిన సమయం అంతా వేస్ట్గా మాట్లాడుకున్నాడు, వేస్ట్గా చేసుకున్నాడు. దాని రుచి గ్రహించలేదు, దాని పరిస్థితి ఏంటో ఆలోచించలేదు. సమయం ఉందా కదా అనుకున్నాడు, త్రాగడం అనుకున్నాడు. సమయం ఉందా కదా అని తినడం అనుకున్నాడు. సమయం ఉందా కదా అని గొడవ ఆడుకుందాం అనుకున్నాడు. ఆయుష్ ఉందా కదా అని గొడవ ఆడుకుందాం అనుకున్నాడు. ఇదే చూసుకున్నాడు తప్ప అంతగానో వేట అన్నాడు, సంసారం అన్నాడు, అయ్యన్నాడు, ఇయ్యన్నాడు, ఏమనుకోడండి. ఈ లోక సంబంధమైన వాటినే వెతికాడు తప్ప ఇగో పరలోకం గురించి ఆలోచించలేదు, ప్రభువు గురించి ఆలోచించలేదు. దానికి తగిన శిక్షడు తెలుసా? శాపాన్ని కొనిపించుకున్నాడు ఏసావు. చెప్తున్నాడు ఇక్కడ, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. కృప పొందకుండా తప్పిపోయేవారున్నారా? ఉన్నారు. అందుకే చూపిస్తున్నాడు కింద ఏసావుని. కృపకు పాత్రుడు కాకుండా తప్పిపోయేవాడు ఉన్నారా? ఉన్నారు. ఆ కృప పొందకపోతే ఎంత ప్రమాదమో ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అని చెబుతూ ఇది ఏసావు చేసిన తప్పు చెప్తాం చూడండి. మనం అనుకుంటూ ఉంటాం, ఎవరు చూసారు మనలో అనుకుంటూ ఉంటాం. ఏసావు అలా అనుకున్నాడు, ఈ ఒక పూట ఈ రోజున కల్పన చేయాలనుకున్నాడు అంతే. కానీ అది దేవుడు పరంగా తీసుకున్న సత్యం ఏసావుకు తెలియలేదు. మనం కూడా అలా ఆలోచిస్తాం కదండి. మనం ఎవరు చూస్తున్నాడు, మనం ఎవరి సమాధానం చెప్పాలి? అరే ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తావేంటి, ఎందుకు అలా ఏంటి ఏం చేయమంటావు? ఎంత రెక్లెస్గా, ఎంత గర్వంగా మాట్లాడతాడండి మనిషి రోజు. కానీ పుట్టించిన వాడు నీ మీద అధికారిగా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నాం. పుట్టించిన వాడు ఏదో ఒక రోజు నీ గురించి అడుగుతాడన్న సత్యాన్ని మరిచి బ్రతుకుతున్నావు. 60-70 సంవత్సరాల జీవితానికి పెళ్లి చేసుకున్నాము సరిపోదా? పెళ్లి చేసుకున్నవాడు సరిపోడా? తగల బ్రతుకుతాం. 60-70 సంవత్సరాలు కదా ఈ బ్రతుకు. మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇంక వేరుగా ఎలా మారిపోయింది మానవ జీవితం. ఏసావు చేసిన పని అది. ఒక పూట తట్టుకోలేకపోయాడు ఆకలితో. చూశాడు, కన్ను వాసించిన దాన్ని కావాలని కూడా అంతే. తన తమ్ముడు ఎర్రగా కూర వండుకుంటే ఆశించాడు. దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగు అని దేది కూడా నువ్వు ఆశించకూడదన్నాడు అంతే.
అతను అనుకున్న పని, అతని కష్టం, అతని పని మనకెందుకు? కట్టుకోలేకపోయాడు హృదయాన్ని, కొట్టుకోలేకపోయాడు మనసును. అరే నాకు పెట్టాడంతే, నేను కష్టపడి చేసి ముక్తి కలిగిస్తాను నీకు ఇవ్వనాడంతే. అయ్యి నువ్వు నన్ను జ్యేష్ఠత్వం ఒక్కని అడుగుతావా? పెడితే పెట్టలేదు మానే అన్నారు అంతే, తిరుగుతే అట్లాగా ఇచ్చేసాడు అంతే. యాకోబు అడిగాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ అమ్మి అడుగుంటే, ఏ దాని పోయి దాని అడుగుంటే పరిస్థితి ఏంటి? అసలు జ్యేష్ఠత్వం అంటే మాటల, అదొక చట్టం, దేవుడిచ్చిన వరం అది జ్యేష్ఠత్వం అంటే. తల్లి గర్భాన మొదటగా పుట్టడం అంటే మాటల, దేవుడు కోరుకున్న విధానంలో అదొకటి. నీ జ్యేష్ఠ ఫలం అన్నాడు దాన్ని, నీ జ్యేష్ఠ ఫలమే కావాలన్న దేవుడు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని తోలనాడేవాడుగా కనపడ్డాడు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని తృణీకరించినవాడుగా కనపడ్డాడు యేసయ్య. నువ్వు జ్యేష్ఠ కుమారుడు, నువ్వు నాకు కావాలని దేవుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కానీ నేను నీకు సంబంధించిన వాడిని కాదు, నేను లోకంలో తిరుగుతున్నానని ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడండి. అందుకే రాయబడింది తృణీకరించాడు. అంటే దేవుడు చూస్తున్నాడని కానీ, దేవునికి ఇవ్వాలి అని కానీ, దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన కానీ ఏమీ లేదు దేశంలో. తోలనాడేవాడిగా, విడిచిపెట్టేవాడిగా, విసర్జించేవాడిగా కనపడ్డాడు. రాసుకోండి అంతే గ్రంథంలో. రాధా రోజు రానే వచ్చింది, ఒక రోజు రానే వచ్చింది. ఎప్పుడో తినేసాం కదా అనుకున్నాడు అంతే, ఎప్పుడో అమ్మేసాం కదా అనుకున్నాడు అంతే, అయిపోయింది కదా అనుకున్నాడు అంతే. ఒక రోజు రానే వచ్చింది, అది మనకు తెలియదు అంతే. చూడండి, అప్పుడప్పుడు ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా అంటాం, ఇస్తారు. మరొకసారి మరొక 200 ఉంటే నువ్వు ఇవ్వమా అంటారు, ఇస్తారు. అవి పట్టుకెళ్తారైతే మరలా మన ఇంటికి దారి ఇంకా మనం అనుకో చూడరు. మనం అనుకుంటూ ఉంటాం, 2-3 సార్లు అడుగుతాం, వెళ్తాం సిరాకు వచ్చింది. ఇప్పుడు మరొకసారి అవసరం రాదా అంటాం మనం, చెప్పండి మనం అంటాం. ఇవి నేను అవసరం అంటే ఇచ్చాను, ఒకసారి ఇచ్చాను, మరలా ఇచ్చాను, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వవా? సరే ఇంక ఎప్పుడు అవసరం రాదా అని వచ్చేస్తాం. ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత పెద్ద అవసరం వచ్చేస్తుంది. అప్పుడు మరలా ఇల్లు అడుగుతాం. మనం ఏమంటాం సింపుల్గా, ఏం ఒకనాడు అడిగితే నువ్వేమన్నావు, అడ్డం తిరిగావు నా మీద. ఇప్పుడు ఏమన్నావు? అదే పని జరిగింది చూడండి అక్కడ. ఒకనాడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు, తర్వాత ఆ జ్యేష్ఠ ఫలము గురించి రోధిస్తున్నాడు. ఏది కూడా మనం చెప్పిన కదండి, యథార్థంగా బ్రతకాలి దేవుళ్ళు అంతే. ఇది వచ్చేదైనా వేరు, ఏదైనా మొలిచి కలవరపరుచులో అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నట్టు. తర్వాత వచ్చి ఏడిస్తే ప్రతిఫలం ఏముంది చెప్పండి, తర్వాత వచ్చి రోధిస్తే ప్రతిఫలం ఏముంది చెప్పండి. సమయం ఉండగానే చక్కపరుచుకున్నాడు కదా దేవుడు, దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకుంటున్నాడు కదా దేవుడు. ఈ మాటలు అర్థమవుతున్నాయా? కట్టికి వెళ్ళిపోయాక నువ్వు వెతికేది, శ్మశానంలోకి వెళ్ళిపోయాక దేవుడా దేవుడు అనేది. ఆ కట్టికైనా విలువ ఉందేమో కానీ నీ దేహానికి విలువ లేదు. ఆ ఎండిన పుల్లకైనా విలువ ఉందేమో కానీ ఈ చచ్చిన దేహానికి అసలు విలువ లేదండి. మన బ్రతకంతా అదే, ఉన్నంతసేపు అది ఇది అది అంటాం. కన్ను మూసామంటే మన దరిదాపులకి ఎవ్వడో రాడు. అసలు అప్పుడు ఆ దారికి వెళ్తాకే భయపడతాం మనం. అది మన బ్రతుకు. ఏం సాధిద్దాం మనం ఇంకా అలాగే ఉంటాం. దేవుని గుర్తించక, దేవుడు రాక, యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించక, ఈ పాపపు బంధంలోనే, పాపపు నోట్లోనే ఎంతకాలం బందీగా మారిపోతావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు దేవుని రుచి ఏంటో. రోధిస్తున్నాడంటే, అంగలారుస్తున్నాడు, రొమ్ముడు కొట్టుకుంటున్నాడు. నా తండ్రి ఒక్క అవకాశం లేదనయ్యా అన్నాడంతే. ఏంటి ఒక్కడో కూడా లేదు నీ దగ్గర? లేదు. ఉన్నప్పుడు కాలు వేసుకున్నావు, ఉన్నప్పుడు కాదనుకున్నావు, రోజులు ఉండగా కాదనుకున్నావు, సమయం ఉండగా కాదనుకున్నావు. ఈరోజు సమయం అయిపోయింది, బ్రతుకులాడుతున్నావు. ఏం లాభం చెప్పండి?
కింద మాట్లాడుతూ చూడండి చక్కగా. భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఏశావు. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి, చూడండి, ఆ తర్వాత, ఈ పదం చాలా విలువైనదండి. ఆ తర్వాత అంటే ముందేం జరిగింది? కాలదనుకున్నాడు, తర్వాత వచ్చింది ప్రతిఫలం ఉందా? ఈరోజు మనిషి జీవితం కూడా అలా ఉందండి. ఏమంటే ఎంత చెబుతున్నా మారడం లేదు. ఒక పక్క దేహం అంతా క్షీణించిపోతుంది కదా, ఒక పక్క దేహం అంతా క్షీణించిపోయి ఇక మంచాన పడిపోతున్నాం కదా, అయినా దేవుని దగ్గర రాలేని మనసేనండి. అలాగూ మంచంలో ఉండి మనతో చనిపోవడానికైనా ఇష్టపడుతున్నాడు తప్ప, దేవా నన్ను పుట్టించావు కదా, నేను ఇలా చనిపోవడానికైనా అయినా చనిపోతున్నాను, నీలోకి వచ్చి చనిపోతానన్న ధైర్యము అన్న ఆలోచన ఎవరిలోనూ కలగడం లేదు. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. ఏశావు తర్వాత వచ్చాడంటే ఆశీర్వాదం కొరకు. ఆ తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో, ఎంత శ్రద్ధ వచ్చింది చూడండి, అక్కడ వెతికాడు, శ్రద్ధ వచ్చింది, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు. దక్కిందా? ఎంత మనసు పెట్టాడు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని ఏడుస్తున్నాడు. పిల్లరా రొమ్ము కుట్టుకుంటున్నాడు. అవకాశం ఉందా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నేడు అను సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, ఇదే రక్షణ దినము, రక్షణలోకి రావాలి అంటున్నాడు. ఏమో మరుక్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో మనకు అంతకంటే తెలియదు. పడుకున్న మనము తిరిగి లేస్తామో లేదో కూడా తెలియదు. నిద్రలో చనిపోయిన ఎంతమంది లేరండి? ఇలా వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? మనిషి భూమి మీదకి వచ్చింది కాలగర్భంలో కలిసిపోవడానికి కాదు, కట్టెలా ఉంటేగా మిగిలిపోవడానికి కాదు. ఇదిగో కన్న తండ్రిని దేవుని దగ్గర చేరిపోవాలి. మనం అందరము శ్రద్ధతో వెనకండి, అది సమయం ఉండగానే అన్నాడు. చూడండి, సమయం వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత రోధించినా ఎంత గీపెట్టినా లక్ష్య పెట్టడు అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక్క. అవకాశం ఉందా? నేను మారదామనే మనసు నాలో పుట్టింది, కానీ అవకాశం లేదు. తర్వాత కూడా తెలుసా, సమయము క్లోజ్ చేయబడి తిరిగిచ్చిన సమయము. నీకెవరిపడిన పరిమితి క్లోజ్ చేయబడింది. చాలా మంది చూడండి దర్జాగా కూర్చుంటారు, పరలోకం నాకు కాకపోతే ఇంకెవడకే, ఏదో వాళ్ళు పిచ్చి చేసలే కాబట్టి అలా మారడం, వెళ్ళి బాప్తీసం తీసుకోవడం, దేవుడు దేవుడు అని తిరగడం, ఏంటది? దర్జాగా బ్రతుకుతున్నాం చూడండి అనుకుంటారు చాలా మంది. వాళ్ళు చూసి నవ్వు వస్తూ ఉంటుంది. నేడు ఏమి సంభవించడం మనకు తెలియదు కదా, పోనీ రేపు ఏమి సంభవించడం మనకు తెలియదు కదా, అసలు నేను క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఒట్టి ఊపిరి లాంటి జీవితం కదా మన జీవితం. ఈ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే నీ గుండె ఒక్క సెకండ్ అలా ఆగిందంటే జోలు నీ బ్రతికైపోయింది అంతే. ఇలా పంపిణీ చేస్తున్న గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది ఇలాగెలాగెలాగెలాగెలాగా. అది ఒక సెకండ్ చాలు, నేను ఎవరో వచ్చేదో చేయవసరలే. ఒక సెకండ్ అలా పంపింగ్ ఆగిందా అయిపోయింది చరిత్ర. అంత అల్పమైన జీవితాలు మన జీవితాలు. ఏం చూసి మురిసిపోతున్నాం ఈ లోకంలో? ఈ అండదండలతో బ్రతికేద్దాం అనుకుంటున్నాం. నీకున్న డబ్బా అక్కడికి రాదు, నీకున్న బలమా పనిచేయదు, నీకున్న ఆస్త అసలు ఎందుకు పనిచేయదు. కోట్ల రూపాయలు కరోనా టైంలో కోట్ల రూపాయలు కుమ్మరించారండి, అయినా బ్రతకలేదు. సంపాదించిన డబ్బంతా తెచ్చినాడు వీధుల్లో విసిరివేస్తున్నారు. ఎందుకు? నా ప్రాణాన్ని రక్షించలేని ఈ ధనం నాకెందుకు, పంచబడినాడు అంతే. దేనికోసం వెంపరబడుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం? మారు మనసు పొందని అవకాశము లేదని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఒకనాడు అవకాశం ఉంది, తర్వాత అవకాశం క్లోజ్ చేయబడింది. మన బ్రతుకులు కూడా అంతే. ఎందుకు చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇదిగో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకూరి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక. దొరకక. ఇప్పుడైతే ఎవరు చర్చికి వెళ్ళినా ఎవరు కాదన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని మాట్లాడితే ఎవరు కాదన్నారు. కానీ ఒక రోజు వస్తుంది, ఏదో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఏదో ప్రమాదాలు చిక్కుపడిపోతుంటాం. అప్పటికప్పుడు గుర్తుకొస్తుంటది, ప్రభువా నన్ను కాపాడు, ఇగో రక్షణ పొందుతాను, బాప్తిసం తీసుకుని ఇగో నీకు తీసి ఎవరికి ఉండిపోతాను అనుకుంటూ ఉంటాం మనం. అవకాశం లేదే.
ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఆ క్షణం అదే అయిపోయింది. ఇంకా ఆ క్షణం అనిపించడం తెలుస్తుంది. బ్రతకాలి అని కోరిక ఉంటుంది, కానీ మరణం కళ్ళెదుట కనబడుతూ ఉంటుంది. ఏదో వీరికి తప్పించుకోవాలి అనుకుంటూ ఉంటాం, కానీ అవకాశం లేదు అని చెప్తూ ఉంటుంది మరణం. ఒకసారి చూడండి, ఇది వేసవి సెలవులకు వెళ్ళిన పిల్లలందరూ ఆ ఏటుకొట్లు అంతా పరుగులు పెడతా ఉంటే, కొందరు చేపలు పట్టుకుంటాకి, కొందరు ఈతలు కొడతాకి సరదాగా వెళ్ళినవారండి. జీవోత్సవంలా చెరువులో పడిపోయి జీవోత్సవంలా బయటకు వస్తుంటే ఆ తండ్రి బాధ వర్ణాతీతం. రొమ్మె కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఏం తెలుసా, సరదాని వెళ్ళాడు కదా, ప్రమాదం వెళ్ళాడా? ఆ నీటి మధ్య మునిగిపోతూ తేలుతూ బ్రతకాలి అని తేలుకుంటున్న ఆశపడుతుంది. మునిగిపోతున్నప్పుడు మరణం కళ్ళెదురు కనపడుతుంది. ఆ రెండు సందర్భాల మధ్య మనిషి పడుతున్న ఇబ్బంది ఎంత మనం వర్ణించగలమా? మనం అంటూ ఉంటాం, తేలేరండి మరలా మునిగిపోయాడు, తేలేరండి మరలా మునిగిపోయాడు అని చూసిన చెప్తూ ఉంటాం అంతే. కానీ ఆ సిచ్యువేషన్ అతను పడుతున్న విధానం, బ్రతకాలి అనే కోరిక, అమ్మో నేను చనిపోతున్నానా అనే భయం, ఈ రెంటి మధ్య అతను పడుతున్న వేదన అంతా ఇంత కాదు పిల్లరా. ఇదిగందుకే నువ్వు కొట్టు మీద ఉన్నప్పుడే రక్షణలోకి రా అని పిలుస్తున్నాడు. నీటిలోకి వెళ్ళిపోయి నిన్ను కాపాడేది ఎవరు? వెతుకుతున్నారు, గజేతగాళ్ళు వెళ్ళారు, భూమి లోపల కంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడో ఆ మట్టిలో కూలికిపోయినవాడు కాలగదగలగానే ఒక్కసారి షాక్ అయిపోయాడు అంతే. అలా నిలబడేసరికి అందరూ చూస్తున్నారు వాడు. ఇంకా ఏంటి అన్నాడు. అర్థమైందా? ఎక్కడ నా కాళ్ళ కింద ఉన్నాడు వాడు. ఒటాహుడిని చేసే ముగ్గురును పట్టుకుని పైకి లేపేసరికి బోరణ ఊరు అంటే వచ్చేసిందండి. బోరణ ఏంటి మన పరిస్థితి? రెప్పపాటుని అలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకుని వెళ్ళినవాడే, ఉదయం లేచి సాయంత్రం వరకు మన కళ్ళ ముందు తిరుగుతున్నవాడే. ఏమో టైం మన చేతిలో లేదు. అదే పరిస్థితి జరుగుతుంది అక్కడ. ఇగో కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడగని మీరు ఎరుగుతారు. మన బ్రతికేళని ఒకసారి ఆలోచించేయండి. ఈ రక్షణ సువార్త సభలలో ప్రభు దగ్గరగా ఉంటే, ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభు బోధ విని ప్రభులోకి వచ్చేస్తే ఒకనొక రోజు పరలోకంలో మనం అందరం తప్పనిసరిగా ఉంటాం పిల్లరా. ఒకనొక రోజు మనం అందరం కలుసుకుంటాం. ఆ బోధలంతే, ఆ మాటలంతే అనుకున్నారా? అవకాశం లేదు. అగ్ని ఆగదు, పిలుపు చావదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుందాము అంటే ఆ అగ్ని గుండం నుంచి తప్పించుకోగలమా? ఆ ధైర్యం మనకుందా? లేదు. అందుకే చెప్తున్నాడు, నేడు అనే దినము ఉండగానే, నేడు అనే రక్షణ దినం మనకు ఉండగానే రక్షణ మార్గంలోకి వెళ్ళిపోదాం, ప్రభు చెంతకు వచ్చేద్దాం. ఆ ప్రభు మాటలు విని ప్రభు పాదాల చెంత మన జీవితాన్ని పడవేద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. అట్టి ధన్యత మనందరికీ ప్రభు దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాండి. మహాగణుడు, మహోన్నతుడు, మా జీవాధిపతి, మా ప్రభువా, మనిషిని చేసి ఈ భూమి మీద పెట్టి నరులారా తిరిగి రండి అని మీరు సెలవిస్తున్నారు. మీరు అనుగ్రహించే మహాలోకానికి నేను వెలుగు చేయాలి. ఆ వచ్చే ప్రయాణంలో దారి తప్పి పాపపు ఊబిలో పడిపోయి మీరు అనుకున్న లోకానికి నా తండ్రి మేము చేరలేకపోతున్న వారిగా కనబడుతున్నారు అనేకులు. హృదయాలతో మాట్లాడండి. నేడు అనే సమయం ఉండగానే ఆ రక్షణ ఎంత గొప్పదో, ఆ రక్షణలోకి రావడానికి హృదయాలతో మీరు మాట్లాడండి. చెప్పబడిన ప్రతి మాట వ్యర్థము కాకుండానట్లు. నైనా పక్షులు జాగ్రత్త పడుతున్నాయి, మృగాలు జాగ్రత్త పడుతున్నాయి, కానీ మనిషిగా తెలివి ఉన్నను జాగ్రత్త పడలేకపోతున్నాడు తండ్రి. గుర్తు చేసిన ప్రతి మాట నెమరు వేసుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని, రేపు ఊళ్ళో జరగని స్వార్థ కార్యక్రమాల్లో మీరే ఉండి నడిపించి సహాయం చేయమని, చెరువచ్చిన కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ